మౌనమేలునాయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి ప్రయాణం ఆన్ ఎయిర్‌లో సెకండ్ ఎపిసోడ్. హాయ్! నేను ఆరాధ్య. నిన్నటి నుంచి ఒకటే ఆలోచన. ఆ ఫోన్ అసలు మేనేజర్ సార్ ఎందుకు ఎత్తొద్దన్నారు? ఆయన ఎందుకు అంత సీరియస్ అయ్యారు? నిన్ను అడగాలనుకున్నా కానీ ఆయన ముఖం చూశాక ధైర్యం రాలేదు. సరే, ఈరోజు స్టేషన్‌కి వచ్చేసాను. ఏమైనా తెలిసిద్దేమో చూద్దాం. లోపలికి వెళ్తుంటే రిసెప్షన్‌లో నేను ఉన్న మేడం కనిపించారు. గుడ్ మార్నింగ్ మ్యామ్ అన్నాను. ఆవిడ కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఆరాధ్య, ఎలా ఉంది ఫస్ట్ డే అని అడిగారు. బాగానే ఉంది మ్యామ్, కానీ ఒక చిన్న డౌట్ అన్నాను. నిన్న రాత్రి 3 గంటలకి ఒక ఫోన్ మోగింది అని చెప్పగానే ఆవిడ నవ్వు ఒక్కసారిగా మాయమైంది. 2 సెకండ్లు నా వైపు చూశారు. కాఫీ తాగుతావా అన్నారు. నాకు అర్థం కాలేదు. నేను ఫోన్ గురించి అడిగితే ఆవిడ కాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకో మళ్ళీ అడగాలనిపించలేదు. అలా స్టూడియో వైపు వెళ్తుంటే అక్కడ ఒక అబ్బాయి ఎదురయ్యాడు. హాయ్, నేను ఆరాధ్య అన్నాను. నేను విక్రమ్, ఇక్కడ సీనియర్ ఆర్జే అన్నాడు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు తను. నైట్ షిఫ్ట్ ఎలా ఉంటుంది అని అడిగాను. మొదట నవ్వాడు, తర్వాత ఆ నవ్వే మాయమైపోయింది. నైట్ షిఫ్ట్ గురించి ఎక్కువ ఆలోచించకు అన్నాడు. ఇదేంటి, ఈ ఆఫీస్లో అందరూ ఒకేలా ఉన్నారు అనిపించింది నాకు. సరే, అక్కడి నుంచి వెళ్తుంటే గోడ మీద ఒక ఫోటో కనిపించింది. స్టేషన్ యానివర్సరీ అనుకుంటా. అందరూ చాలా ఆనందంగా నవ్వుతున్నారు, కానీ ఒక ఫేస్ మాత్రం స్క్రాచ్ చేసేసింది. అది చూసి ఇది ఎందుకు ఇలా స్క్రాచ్ చేసింది అని విక్రమ్ని అడిగాను. అతను ఒక్కసారిగా ఫోటో వైపు చూసి ఆ ఫోటో గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడమే మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నాకు ఒక్క విషయం అర్థమైంది. ఈ స్టేషన్లో ఏదో ఉంది, అది అందరికీ తెలుసు, నాకు తప్ప. లంచ్ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మేనేజర్ కూడా ఏదో మీటింగ్ అని చెప్పి వెళ్ళారు. నాకు పెద్దగా పని లేదు. అలా తిరుగుతూ ఉంటే ఒక రూమ్ కనిపించింది. డోర్ మీద ఆర్కైవ్స్ అని రాసి పెట్టింది. లోపలికి వెళ్ళాను. అబ్బా, ఎన్ని క్యాసెట్స్, ఎన్ని సీడీస్, పాత రికార్డింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అలా చూస్తుంటే క్యాసెట్స్ మీద విక్రమ్ అని ఇంకా కొంతమంది నా కో ఆర్జేస్ పేర్లు రాసున్నాయి. అక్కడే ఒక క్యాసెట్ కనిపించింది. దాని మీద ఆర్జే నిహారిక నైట్ షో అని రాసి పెట్టింది. నిహారిక, ఈ పేరు ఎప్పుడు వినలేదే. నాది కూడా నైట్ షోనే. తిననెవరు పరిచయం చేయలేదేంటి అనుకున్నాను. సరే, ఒకసారి ఇది విందాం అని క్యాసెట్ ప్లేయర్లో పెట్టాను. మొదట కొంచెం స్టాటిక్ వచ్చింది. తర్వాత ఒక అమ్మాయి వాయిస్. హాయ్, నేను మీ ఆర్జే నిహారిక. చాలా ప్లెజెంట్ వాయిస్, వింటుంటే చాలా బాగుంది తన వాయిస్. కానీ 2 సెకండ్ల తర్వాత రికార్డింగ్ మొత్తం మారిపోయింది. స్టాటిక్ చాలా లౌడ్గా వినిపించింది. తర్వాత అదే వాయిస్, కానీ ఈసారి భయపడుతుంది తను. ఎవరు అక్కడ, ఎవరున్నారు అని అడిగింది. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అంతలో ఆ రికార్డింగ్లో ఒక ఫోన్ రింగ్ అయింది. ఒకసారి, రెండోసారి, మూడోసారి, అంతే. క్యాసెట్ ఆగిపోయింది. ఆర్కైవ్స్ రూమ్లో లైట్ ఆగిపోయింది. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. అప్పుడే వెనక నుంచి ఒక వాయిస్, ఆ టేప్ నిన్నెవరు వినమన్నారు అని. వెనక్కి తిరిగాను. మేనేజర్. ఈసారి కూడా ఆయన ముఖంలో నవ్వలేదు. ఆ రోజు మొదటిసారి నిహారిక అనే పేరు విన్నాను, కానీ ఆమె ఎవరు? ఆ రికార్డింగ్లో ఏమైంది? ఆ ఫోటోలో స్క్రాచ్ చేసింది నిహారిక నేనా? ఇలా చాలా ప్రశ్నలు, కానీ ఒక్క ప్రశ్నకు కూడా ఇంకా సమాధానం దొరకలేదు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే నాతో పాటు మీరు కూడా ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. ఇక సెలవు. నేను మీ అమూల్య చోడిశెట్టి యాజ్ ఆర్జే ఆరాధ్య, సైనింగ్ ఆఫ్.